భారత రాజ్యాంగ దినోత్సవం రోజు తనకు న్యాయం చేయాలంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఈ రోజు అంబేద్కర్ స్మృతివనంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం పార్వతి మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడుతూ మేడం, న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పటికొచ్చి ఆ సందర్భం మాట్లాడలేదు, పూర్తిగా న్యాయం చేశామంటూ జనసేన నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజు అంబేద్కర్ రాజ్యాంగం ఆమోదించిన సందర్భంగా మీరు ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఈరోజు నవంబర్ 26, 1949 సంవత్సరంలో మరి మనకు రాజ్యాంగం ఆమోదించబడిన రోజు. ఈ రోజుటికి 76 సంవత్సరాలు అనేది మరి మనకు రాజ్యాంగం వచ్చి మరి స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ కూడా బాధితుల మీద రాజ్యాంగం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ధన పేద కుల మత భేదాలు లేకుండా న్యాయాన్ని అనేది ఇవ్వడమే రాజ్యాంగం. మరి ఆ రాజ్యాంగం ఆమోదించిన రోజైనా ఇప్పటికీ కూడా నా కూతురు విషయంలో 8 సంవత్సరాలైనా కూడా ఇప్పటివరకు కూడా న్యాయం చేయలేని ప్రభుత్వాలను ప్రశ్నించడానికే నేను ఈరోజు నిరసన కార్యక్రమంలో మరి ముఖ్యంగా జడా శ్రావణ్ కుమార్ గారు మరి జై భీమ్ రావు పార్టీ అధ్యక్షులైన వారి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మరి నిజంగానే మరి ఎంతో ప్రతిష్టాత్మకమైన మరి అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు నా బాధను నా గోడను విన్నవించుకోవడం జరిగింది. మరి నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతున్నా ఇప్పటికీ కూడా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి ఒక్క సీటు వచ్చింటే మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరిగిపోయేది, ఆ అసెంబ్లీలో మాట్లాడడానికి నాకు ఛాన్స్ లేకుండా పోయిందని బాధపడిన పవన్ కళ్యాణ్ గారు ప్రజలు నమ్మి మాలాంటి బాధితులము మేము అందరం నమ్మి ఓట్లేసి మరి అత్యంత ఎత్తైన ప్లేస్లో అంటే చాలా ఉన్నతమైన ప్లేస్లో డిప్యూటీ సీఎం హోదాలో మరి ఆయనను కూర్చోబెట్టడం జరిగింది. మరి డిప్యూటీ సీఎం అయ్యి నేటికి 18 నెలలు అవుతున్నా ఇప్పటికీ కూడా సుగాలి ప్రీతి కేసు గురించి ఊసెత్తడం లేదు మరి పవన్ కళ్యాణ్ గారు. మరి ప్రశ్నించడమే నా ధ్యేయమని మీరు పార్టీ పెట్టారు, మరి ప్రతి ప్రశ్నిస్తూనే ఉన్నారు, ప్రతి సమస్యను ప్రశ్నిస్తానే ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మా సమస్యను కూడా మరి మీ సమస్యగా మరి మలుచుకొని మరి ప్రతి సబ్జెక్ట్లో ప్రతి సభలో కూడా మరి మొట్టమొదటి సుగాలి ప్రీతి కేసు అన్నారు. మరి 18 నెలలు అవుతున్నా ఇప్పటికీ నా కూతురికి న్యాయం జరగలేదని నేను ప్రశ్నించడం మొదలు పెడితే నన్ను మీరు అంటరానితనంగా చూడడం మొదలు పెట్టారు. మీ ప్రజా ప్రతినిధులతో నన్ను ఏకవచనంతో తిట్టించారు. మరి నా అంగవైకల్యాన్ని కూడా మీరు మరి తిట్టించడం మొదలు పెట్టారు. అంటే ప్రశ్నించడం మీకు మాత్రమేనా? మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా? మరి మీరు న్యాయం చేస్తారంటేనే కదా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు న్యాయం చేయలేనని మీరు చెప్పండి, మీ దగ్గరికి రాము కూడా రాము. నేను ఒకటే అడుగుతున్నాను, మరి గత 8 సంవత్సరాలుగా ఈ దివ్యాంగురాలమైన నేను మరి పోరాటం చేస్తూ ఉంటే మీరే నా హీరో అన్నారే, మరి మీ పోరాటం చూసే నేను ఇన్స్పైర్ అయ్యానమ్మా అన్నారే, మరి ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడికి పోయింది? ముద్దాయిల వైపు వెళ్ళిపోయారా మీరు? మరి ముద్దాయిలు స్వేచ్ఛగా ఈరోజు నిజంగానే మరి ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే ధైర్యంగా మరి జడ్జి గారికి ఒక లేఖ రాశారు, మేము ఈ కేసులోంచి తప్పించుకోవడానికి మాకు సంవత్సరాలు మేము స్వదేశాల నుంచి విదేశాలకు వెళ్ళాలని లెటర్ పెట్టుకున్నారు. ఎంత దౌర్జన్యంగా పెట్టుకున్నారు, ఎంత స్వేచ్ఛగా తిరగాలని పెట్టుకున్నారు. మీ ప్రభుత్వానికి తెలియదా వాళ్ళు లెటర్ పెట్టుకున్నట్లా? మీరే సహకరిస్తున్నారా ముద్దాయిలకని నేను అడుగుతాను. నిజంగా మరి చిత్తశుద్ధి ఉంటే మరి ఇదే రాజ్యాంగం ఆమోదించిన రోజున మరి ఇదే రాజ్యాంగాన్ని పట్టుకొని నారా లోకేష్ బాబు గారు మీరు మరి చంద్రబాబు నాయుడు గారిని మరి జైల్లో వేసిన రోజు అదే జైలు ముందర కూర్చొని ఈ రాజ్యాంగం పట్టుకొని ఈ రాజ్యాంగం ప్రకారం నాకు ప్రశ్నించే హక్కు ఉందన్నారే, మరి అదే దోషులను మీరు మీ రెడ్ బుక్ లో రాసుకున్నారే, మరి సుగాలి ప్రీతి కేసులో ఉన్న ముద్దాయిలను మీరు ఎందుకు రెడ్ బుక్ లో రాసుకోలేదని అడుగుతాను. నిజంగా మీ వరకు మాత్రమేనా, మీ కుటుంబానికి మాత్రమే రాజ్యాంగం వర్తిస్తుందని అడుగుతా ఉన్నాను. నిజంగా బాధితులకు ఆ రెడ్ బుక్ నిజంగానే మీరు ప్రెస్ మీడియాకు తీసుకురండి, ప్రెస్ మీడియాలో చూపించండి. ఏ ఒక్క బాధితుల మీద అన్యాయం చేసిన ముద్దాయిల పేర్లు ఒక్కటైనా మీ రెడ్ బుక్ లో చూపించండి. కేవలం మీ స్వబుద్ధికి మీ స్వార్థానికి మాత్రమే రెడ్ బుక్ మీరు వాడుతున్నారని అడుగుతున్నాను. నిజంగా లోకేష్ బాబు గారు నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది ఉంటే సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేసి తర్వాత మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాను. మరి నిజంగా నేను చేస్తున్నా గవర్నర్ని కూడా కలవబోతున్నారంటూ కొద్దిసేపటి క్రితమే జడా శ్రావణ్ ప్రకటించారు. తర్వాత నిరాహార దీక్షలు కూడా దిగుతామంటే హెచ్చరికలు. మీరు వీల్ చైర్ యాత్ర చేస్తానంటే ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నిరాహార దీక్షకి ఏమైనా అనుమతిస్తారా? నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి సుగాలి ప్రీతి కేసు అంటే ఒక చాలా పెద్ద బాధ అయిపోయినది. ఎందుకంటే ఏ విధంగా
శాంతియుతంగా చేస్తున్న ప్రతి పోరాటాన్ని అడ్డుకుంటున్నారు. వీల్ చైర్ యాత్ర అని నేను కర్నూలులో నా కూతురు సమాధి దగ్గర నుంచి ఇదే మరి అంబేద్కర్ గారి విగ్రహం వరకు వచ్చి నా బాధను ప్రజలకు విన్నవించుకుంటాను. నా దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో, నా కూతుర్ని రేప్ చేసి చంపబడినారని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో, ఈ రిపోర్ట్ను ప్రజలకు తెలియజేస్తాను, శాంతియుతంగా తెలియజేస్తానని చెప్పిన ఈ న్యాయ పోరాటాన్ని కూడా మీరు ప్రతిదీ అడ్డుకుంటున్నారు. మరి ఆ రోజే కొన్ని వందలాది మంది పోలీసులతో మరి నా వీల్ చైర్ యాత్రను ఆపేయడం జరిగింది కర్నూలులోనే. మరి ప్రతి యాత్రను గవర్నర్ గారికి అపాయింట్మెంట్ కోసం మేము ఆగస్టు 30 తేదీన లెటర్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఇంతవరకు కూడా నాకైతే అపాయింట్మెంట్ రాలేదు. మరి మా అక్టోబర్ 16వ తేదీన కర్నూలులో మరి మోడీ గారి సభ జరిగింది. మరి మోడీ గారి పర్మిషన్ అన్నా ఇవ్వండి అని నేను పర్మిషన్ కోసం 10 రోజుల ముందు అడిగితే పర్మిషన్ ఇవ్వకపోగా మమ్మల్ని ఎక్కడికక్కడ ఇంట్లోనే తెల్లవారుజామున 4 గంటలకు ఒక టెర్రరిస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చినట్లుగా మరి గుంపులుగా పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. మీరు ఈ కూటమి ప్రభుత్వం సుగాలి ప్రీతికి ఎలాంటి న్యాయం చేస్తారో మీరు చెప్పండి. మీరు మీడియాలలో మరి కొన్ని ఛానల్స్లలో మరి సుగాలి ప్రీతి కేసును సిబిఐకి ఇచ్చామని చెప్పారు. ఏ అధికారి అయినా ఏ అధికారికంగా వచ్చి సుగాలి ప్రీతి కేసుని న్యాయంగా మేము న్యాయం చేస్తామని చెప్పారా? చెప్పినటువంటి క్లిప్పింగ్స్ చూపించండి. మీకై మీరు మాట్లాడిన ఒక పేపర్ రూపంలో చూపించమని అడుగుతా ఉన్నాం. నిజంగా ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ముద్దాయిలు శిక్షించాలనే ఉద్దేశం ఉంటే మా న్యాయ పోరాటానికి మీరు కూడా సహకరించండి. మీరు చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సుగాలి ప్రీతి కేసుకు న్యాయం జరగలేకుంటే ఒక సీఎం ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్నారు. మరి అదే మీరు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మరి మీకు కూడా ఈ అర్హత ఉందా అని అడుగుతాను. మీరు డిప్యూటీ సీఎం హోదాలో కూర్చున్న అర్హత మీకు ఉంది అంటే ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసుకు న్యాయం చేయండి. మీరు గద్దె ఎక్కక ముందు న్యాయం చేస్తామని గద్దె ఎక్కిన తర్వాత మర్చిపోవడం అనేది మీకు ఎంతవరకు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎవరైతే ప్రజలు నమ్మి మిమ్మల్ని గద్దెక్కించారో అదే ప్రజలు మిమ్మల్ని మరి 2029లో అదే గద్దె మీరు దింపుతారు, చూస్తూ ఉండండి అని ఖచ్చితంగా నేను చెప్తాను. మీడియా ముఖంగా కూడా ఇంకొక విషయం చెప్తాను. మీరు చెప్తున్నారే మరి కొన్ని సినిమా టికెట్ల విషయంలో మీరు ఉసురు తగులుతుంది అన్నారే, మరి సుగాలి ప్రీతి కుటుంబం ఉసురు మీకు తగలదా? సుగాలి ప్రీతి మరణాన్ని మీరు వాడుకున్నారే, మరి మీరు ఆ మరణానికి న్యాయం చేస్తా అన్నారే, మరి ఇప్పటి వరకు చేయకుండా ఉన్నారే, మరి ఆ ఉసురు మీ కుటుంబానికి తగలదా? ఆ ఉసురు మీ కూటమి ప్రభుత్వానికి తగలదా అని అడుగుతాను. నిజంగా చిత్తశుద్ధి అనేది ఈ ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా సుగాలి ప్రీతికి న్యాయం చేయండి. న్యాయం చేయలేమని కనీసం అధికారికంగా ప్రెస్ మీట్ ఇవ్వండి. మా పోరాటం మేము చేసుకుంటాం, మా వీధి పోరాటం. ఎందుకంటే నా కూతురు చనిపోయింది. మీ ఇళ్లలో మీ ఆడవాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు. చనిపోయింది నా కూతురుకు జరిగిన అన్యాయం ఇంకో ఏ ఆడపిల్లకు స్కూల్లో ఇలా జరగకూడదనే చేస్తున్న ఈ పోరాటంలో నాకు సహకరిస్తున్న వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా జడా శ్రావణ్ కుమార్ గారు నిజంగా మాకు సపోర్ట్ ఇస్తున్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన ముందు చేస్తున్న ప్రతి ఒక్క పోరాటంలో కూడా నా వంతు సహకారం నేను చేసి నా కూతురికి న్యాయం జరిగేంత వరకు కూడా మరి అన్నగారి మీద భరోసా పెడుతున్నాను. మరి అన్నగారు చేస్తారని చెప్పిన మాటను నేను గౌరవించుకొని నేను ఈరోజు ఇక్కడి నుంచి కూడా మీడియా తరఫున మాట్లాడుతూ ఉన్నాను. ఇది చెప్తున్నారు. గతంలో న్యాయం చేస్తామంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు, తనే ఆదర్శం అంటూ కూడా చెప్పారు. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఇక్కడ న్యాయం జరగలేదు. ఖచ్చితంగా న్యాయం కోసం పోరాటం చేస్తుంటే అడుగడుగునా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందంటూ కూడా ఆవిడ చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ పార్వతి చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.